రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ ఇప్పుడు సినిమా మీద సినిమాలు లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుస సినిమాలతో జోరు మీదున్న మన రౌడీ స్టార్ పవర్ స్టార్ కి ఆ విషయంలో పోటీ ఇవ్వనున్నాడా? బాక్స్ ఆఫీస్ వద్ద పోటీలో ఎవరున్నా నా సత్తా చూపిస్తానంటూ దూసుకొస్తున్నాడా? డియర్ కామ్రేడ్ తర్వాత సరైన హిట్ కొట్టని ఈ అర్జున్ రెడ్డి ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదా? అసలు ఇంతమంది ఉండగా పవర్ స్టార్ కి ఎందుకు పోటీగా వస్తున్నాడు? మరి ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో పలకరించి అర్జున్ రెడ్డిగా అలరించిన ఈ తెలంగాణ బుల్లోడు ఈ మధ్య వరుస ఫ్లాప్లతో డీలా పడ్డాడనే చెప్పాలి. ఇక డియర్ కామ్రేడ్ నుండి ఇప్పటి వరకు ఒక్క హిట్ పడని సంగతి తెలిసిందే. 2023లో వచ్చిన ఖుషీ మూవీ అబౌవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు కొల్లగొట్టలేకపోయింది. దీంతో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసమైతే విజయ్ దేవరకొండ ఎదురు చూస్తున్నాడు. రౌడీ స్టార్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో నుంచి ఒక సాలిడ్ సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ కోరికను వచ్చే ఏడాది రాబోయే VD12 మూవీ ఖచ్చితంగా తీరుస్తుందని భారీ ఆశలు పెట్టుకున్నారట. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతున్న ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరందుకున్నాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ గౌతమ్ సినిమాపైనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు. దానికి తగ్గట్లుగానే సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడట. దీని తర్వాత వరుసగా 3 పాన్ ఇండియా సినిమాలు లైనప్ లో ఉన్నా కూడా మరల తన మార్కెట్ ను నిలుపుకోవాలంటే VD12 తో ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే VD12 మూవీ రిలీజ్ కి ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి VD12 చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే సమయానికి పోటీలో వేరే సినిమాలేవీ లేవు కూడా. అయితే అనూహ్యంగా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ మార్చి 28న కన్ఫర్మ్ చేయడంతో మన రౌడీ స్టార్ పవర్ స్టార్ తో పోటీ పడడం ఖాయమేనా అన్న చర్చ జోరందుకుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు పోటీగా సితారా నుంచి ఏ సినిమా రిలీజ్ చేయమని నాగవంశీ గతంలో చెప్పడంతో విజయ్ మరో డేట్ ని వెతుక్కునే పనిలో ఉన్నాడన్న టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఏప్రిల్ 10న వద్దామని అనుకుంటే ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఏప్రిల్లోనే నెక్స్ట్ తేజ సజ్జా మిరాయి రేసులో ఉండడంతో సరైన తేదీ ఎప్పుడు దొరుకుతుందా అని క్యాలెండర్ పట్టు కూర్చున్నాడట మన రౌడీ స్టార్. ఒకవేళ ఏప్రిల్ నెలలో రిలీజ్ వాయిదా పడితే మరల ప్రైమ్ డేట్ దొరకడం అంత ఈజీ కాదనేది ట్రేడ్ పండితుల మాట. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా విజయ్ స్ట్రాంగ్ గా ఒక సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. కావున VD12 కోసం సోలో డేట్ వెతుక్కుంటేనే బెటర్ అని కామెంట్స్ వస్తున్నాయి. కానీ పోటీ లేకుండా మంచి సోలో డేట్ దొరకాలి అంటే అంత ఈజీ కాదు. చూడాలి మరి ఏమవుతుందో. For more videos like this, subscribe Big TV channel.